కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి
రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్తో కలిసి శనివారం ఏలూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏలూరు సిఆర్రెడ్డి విద్యాసంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా 8 నెలల కాలంలో రాష్ట్రానికి 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎంపీ వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం నమూనా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేసి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్, పరిశీలకురాలు ఆచంట సునీత తదితరులు మాట్లాడారు. మానిటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అంత ముందు ఏ విధంగా అయితే మరి 5 సంవత్సరాల్లో మరి ఆంధ్రప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితి నుంచి ఈ రోజున మళ్ళీ నెంబర్ 1 స్థానానికి పోటీ పడే పరిస్థితిలోకి ఈ రోజున తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇల్లు కూలగొనడం చాలా తేలికైన పని, కడపం ఎంత కష్టం అనేది మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు విజన్తో మరి దాంతో పాటు వాళ్ళ టీం ఏదైతే ఉన్నదో అందరూ కూడా మరి సమన్వయంతో చేస్తున్నారు. దీంట్లో కూడా మరి ఎమ్మెల్యేలందరినీ కూడా భాగస్వామ్యం చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మీ అందరినీ భాగస్వామ్యం చేయాలి, మీ అందరికీ కూడా వాస్తవాలు తెలియాలని పరిస్థితి ఉంటేనే ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా ప్రతి కాలేజీకి వెళ్తున్నాం, వ్యక్తిగతంగా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, అందరి దగ్గరికి వెళ్ళి అన్ని కూడా సవినయంగా వివరించడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ని 1 గా నిలబెట్టే బాధ్యతను మీరు కూడా తీసుకోవాలి. 1 గా నిలబెట్టాలి అని అంటే 1 గా ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి 1 అనేసి మీ అందరూ కూడా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రం మళ్ళీ ఒక పాజిటివ్ వేలో ముందుకు పోతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఎంత ముందుకు పోతుందంటే ఇవాళ మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు వచ్చి ప్రతి ఇవాళ ఢిల్లీ నుంచి మేము విజయవాడకు వస్తుంటే ఇండస్ట్రియల్ వాళ్ళు ఫ్లైట్లలో కనబడే పరిస్థితి ఉంది. ఎక్కడికి పోతున్నారంటే విజయవాడకు పోతాం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం వస్తాం అంటున్నారు. ఆ అవకాశం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చింది. ఇవాళ అన్ని కూడా ఇవాళ ఒక్కరోజే మనకు మీరు ఈ 8 నెలల్లోనే మీరు చూస్తే 4 లక్షల ఉద్యోగాలు కల్పించే రూపణలు అలాగే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మరి విద్యా వ్యవస్థ కూడా అందులో నష్టపోయిన దాంట్లో విద్యా వ్యవస్థ కూడా మరి దీన్ని మళ్ళీ మనం గాడి తప్పిన వ్యవస్థలన్నీ ఒక దారిలో పెట్టడానికి ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడరు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో పార్టీ పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కేంద్ర సహకారంతో మరి మనం ఇప్పుడే అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. మరి ఈ తరుణంలో మనకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావటం, మరి జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మనందరం ఓటేసాం. మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగే మొదటి ఎలక్షన్ ఇది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మన గురించి బాగా పనిచేస్తుంది, ఇంకా భవిష్యత్తులో బాగా పనిచేయాలనే దానికి సమర్థించడానికి మళ్ళీ మీరు ఓటేయాలని నిర్ణయించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మీకు అన్ని తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే ఆయన సీఎం గారితో మాట్లాడి మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా వాటి మీద పోరాటం చేస్తారు. ఆయన చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. కాబట్టి మీ ఇబ్బందులన్నీ కూడా ఆయన సీఎం గారితో చెప్పి ఆయన మీ ఇబ్బందులన్నీ తీరుస్తారని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ కూడా మంచిగా చదువుకొని విద్యావంతులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతోమంది ఏలూరు నియోజకవర్గంలో
అందరినీ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఏదైతే శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ గత 15 రోజులుగా ప్రతిరోజు డివిజన్లో కానివ్వండి ప్రతి ఒక్క పట్టభద్రుల్ని మేమే స్వయంగా కలిసి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి. ఏదైతే మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీలు కానీ, ఇవన్నీ కూడా ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలలో మంచి మెజారిటీ గెలవాలి అనేది ముఖ్యమంత్రి గారి కోరిక. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఈ నెల 27వ తేదీన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు 2వ విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులు తెరవడం, సీల్ చేయడం వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి ఎన్నికల సిబ్బంది నుంచి సమాధానాలను కలెక్టర్ రాబట్టారు. ఈ సందర్భంగా వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, గత ఎన్నికల్లో ఉన్న అనుభవాన్ని జోడించి సజావుగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని చెప్పారు. ఈ శిక్షణా తరగతుల్లో మాస్టర్ ట్రైనీ శ్రీనివాస్ ఫణిచే ఓటు వేసే విధానంపై, పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ మెటీరియల్స్, ముఖ్యమైన ఎన్నికల సామగ్రి తనిఖీ, పోలింగ్ కేంద్రానికి చేరిన వెంటనే చేయాల్సిన విధులు, పోలింగ్ రోజులు విధులు, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మొదటి 2 పోలింగ్ కేంద్రాల పోలింగ్ అధికారి విధులు, పోలింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, పోలింగ్ కేంద్రంలోని ప్రవేశ అర్హత, ఓటర్ జాబితా, ఛాలెంజ్ ఓట్, టెండర్ ఓట్, అందులు మరియు నిస్సహాయ ఓటర్లు, బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేయడం, పోలింగ్ ఏజెంట్లు గమనించాల్సిన అంశాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్నికల అధికారులకు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ప్రాక్టికల్గా కూడా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, పీఓ, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. So it is written some 5-6 types ఉన్నాయి. 5-6 types purpose behavior ఉంటాయి. I request everybody to check it also. So ఈ ballot paper account కూడా ఇంట్లో ఉంటుంది. పేజ్ లో spoiled అనుకున్నాము. దాని పేజ్ నెంబర్ 32-33 says differently. Ballot paper return cancelled అని రాయాలి. When the voter is not voting after taking the ballot paper, మళ్ళీ రిటర్న్ తీసుకొని దానిపైన ఏమని రాయాలి? పేజ్ నెంబర్ 32 తీసుకోండి. అదే పేజ్ నెంబర్ ఉంది అనుకుంటాము. You have all of you have this book. Page number 32 of this book, 42.3 return cancelled అని రాయాలని ఉంది. ఇవన్నీ మీకు అప్పటికి కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకే కొంచెం ముందుగానే చెప్పండి. దెన్ నెక్స్ట్ స్పాయిల్డ్, డ్యామేజ్, అతనికి ఇచ్చి ఉంటారు కానీ అతను వెళ్ళి ఏదో చేసేసారు, డ్యామేజ్ అయిపోయింది. మనం మీరు ఏ కేటగిరీలో రాస్తారు, ఏమని రాస్తారు? ఆ బ్యాలెట్ పేపర్లో స్పాయిల్డ్ కరెక్టేనా? అండ్ ఎలక్టర్ డైరెక్ట్ అతనికి ఇచ్చాడు, అతను ఏదో తీసేసాడు, కింద పడిపోయింది, స్టాంప్ అయిపోయింది, సంథింగ్ హస్ హ్యాపెన్, ఇంక్ పోయింది, అలాంటి ఏదో ఒకటి జరిగింది అనుకోండి. ఆ పేపర్ ని స్పాయిల్డ్ క్యాన్సల్ కింద రాస్తారు. సో ఎనీథింగ్ యూ గివ్ ఇట్ టు ద ఎలక్టర్ అండ్ సంథింగ్ హస్ హ్యాపెన్, యూ హావ్ టు రైట్ ఇట్ as స్పాయిల్డ్ క్యాన్సల్ అని. సో ఇఫ్ ద ఎలక్టర్ ఆఫ్టర్ అప్టైనింగ్ ద బ్యాలెట్ పేపర్ రిఫ్యూజ్ టు ఓట్, లేదు నేను ఏమీ రాయని చెప్తే ఏం చేయగలరు? అతను తీసుకున్నాడు, మీ ప్రాసెస్ అంతా అయిపోయినాయి, పోలింగ్ 1, పోలింగ్ 2, పోలింగ్ 3, పోలింగ్ ఆఫీసర్ మనీ అంతా అయిపోయి బ్యాలెట్ పేపర్ ఇచ్చేసాడు అతనికి. ఓటింగ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళలేదు, లేదా నేను ఇంకా చేయని చెప్పేసి మారిపోయింది మనసు. సో వాట్ యు విల్ డు? కౌంటర్ ఫాయిల్ మెయిన్ 2 మీరు చెక్ చేసుకోవాలి. అది తెలుసా మీకు చెప్పారా? దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందులోనే మీరు అక్కడికి డిఫెక్టివ్ ఉంటే దాని పేరు డిఫెక్టివ్ క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్ మీరు రాయాలి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జువైనల్ పోలీస్ యూనిట్కు జువైనల్ యాక్ట్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీల్ కుమార్ మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయని, ఈ చట్టాలు అమలు చేయడం కోసం
ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు తర్ఫీదు పొంది వారి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. చట్టంతో విభేదించిన బాలలతో ప్రవర్తించవలసిన విధి విధానాలను అలాగే వారికి కల్పించాల్సిన పునరావాస సౌకర్యాలపైన ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని, నేటి సమాజంలో బాల్య వివాహాలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి, వీటిని సమిష్టి కృషితో నిరోధించాలని సూచించారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కేవీవి బుల్లికృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జువైనల్ యాక్ట్పై అవగాహన కల్పించారు. మరియు కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల డీసీపీఓలు సూర్యచక్రవేణి, రాజేష్, ప్రభుత్వ బాలుర వసతిగృహం సూపరింటెండెంట్ శ్రీవల్లి, సిడబ్ల్యూసీ మెంబర్ పి వెంకటేశ్వరరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పివిఎన్ మునీశ్వరరావు, ప్యానెల్ లాయర్ కోనా కృష్ణారావు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈవేళ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ హాల్లో డిఎల్ఎస్ఏ భవన్లో 3 జిల్లాలకు సంబంధించి ఏలూరు, పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అదేవిధంగా కొవ్వూరు సంబంధించి ఎస్జేపియు పోలీసులు, స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్, ప్రతి స్టేషన్లో కూడా ఒక పోలీసు పిల్లల్ని అరెస్ట్ చేసినప్పుడు లేదా పిల్లల సంరక్షణ సంబంధించి స్ట్రీట్ చిల్డ్రన్ కానీ వాళ్ళ దృష్టిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి, జూనియర్ జస్టిస్ యాక్ట్ సంబంధించి వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకున్న రోల్స్ ఏమిటి అనే దాని మీద ఒక అవగాహన సదస్సు, ట్రైనింగ్ కార్యక్రమం లేదా సెన్సిటైజేషన్ ప్రోగ్రాం జరిగింది. మరి దానికి సంబంధించి ఇవాళ ఇనాగరేషన్ గౌరవ జిల్లా జడ్జి గారు దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. తదుపరి ఫస్ట్ సెషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో భాగంగా జూనియర్ జస్టిస్ యాక్ట్లో వాళ్ళు ఏం చేయకూడదు, ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ స్పెషల్ జూనియర్ పోలీస్ యూనిట్ సంబంధించి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసి సంబంధించిన మెంబర్సు, చైర్పర్సన్స్ సిడబ్ల్యూసి దగ్గరికి పిల్లవాడిని ఎప్పుడు ప్రవేశపెట్టాలి, అదేవిధంగా జేజేబీ బోర్డు అరెస్ట్ చేసిన వెంటనే జూనియర్ జస్టిస్ బోర్డు అంటే ఏమిటి, పనితీరు, జూనియర్ జస్టిస్ బోర్డు యొక్క ఫంక్షన్స్ ఏమిటో అనేది వివరించడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ దగ్గరికి పిల్లల్ని ఎప్పుడు తీసుకురావాలి పోలీసులు, సుప్రీంకోర్టు వారు సంపూర్ణ విహార వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బచ్పన్ బచావో ఆందోళన కేసుల ద్వారా, తీర్పుల ద్వారా అనేక డైరెక్షన్స్ ఇచ్చున్నారు కనుక ఆ యొక్క డైరెక్షన్స్ అన్నీ కూడా, ఇచ్చిన గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం, బాధ్యత ఎస్జేపియు పోలీస్ మీద ఉన్నదని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి తొలి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పెదపాడు మండలంలోని కొత్తూరు, పాతముప్పర్రు, వీరమ్మకుంట, పెదపాడు సహా పలు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఓటర్లకు కరపత్రాలు అందిస్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటాడుతూ వచ్చాం.
రాజా గారు ప్రభుత్వం రాజా గారితో మాట్లాడుతున్నా రూమ్ ఏమన్నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి పట్టభద్రులు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయంతో పట్టభద్రులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి శనివారం ఏలూరులో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 8 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన దృష్టిలో పెట్టుకుని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపిస్తే భవిష్యత్తులో పట్టభద్రులకు ఎన్నో మేళ్లు జరుగుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాలనను అంచనా వేసే విద్యావంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని సూచించారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రాడ్యుయేట్స్ సహకరించారో అదే రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన విజయానికి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు ఆచంట సునీత, పార్టీ పరిశీలకులు షేక్ మీరావలి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఏదైతే వాళ్ళ మద్దతుని పూర్తిగా ఇచ్చినప్పుడు మరి మా అభ్యర్థులు కూడా వీళ్ళ కోసం పోరాటం చేయవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అందుకని ముందుగా ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పరిచయం చేసుకో ఈరోజు పేరాబత్తిన రాజశేఖర్ గారి విజయాన్ని వాళ్ళందరూ కూడా ఒకటి వేసి రాజశేఖర్ గారు ఇవాళ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అంతా కూడా బాగా జరుగుతుంది. అందరు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరు కూడా, అలాగే జిల్లా ప్రెసిడెంట్స్, అలాగే మేయరు, ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇవాళ అందరు కూడా, ఇవాళ మీరు చూస్తే అందరూ టీచర్స్ అయినా కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు కూడా ఈ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి పైన గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్లో ఎంత బాగా జరుగుతుందో వాళ్ళకు కూడా ఐడియా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా మీ అందరూ మీడియా తరఫున మళ్ళీ అందరికీ కోరుకుంటున్నాము, రాజశేఖర్ గారిని గెలిపేయండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. ఈ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి విజయానికి ఎలాగైతే సహకరించారో మరి అదేవిధంగా ఇప్పుడు కూటమి బలపరిచిన అభ్యర్థిగా నన్ను కూడా అత్యధిక మెజారిటీతో సీరియల్ నెంబర్ 1 దగ్గర 1 అనే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి చెప్పుకోవచ్చు, వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతుందనే ఒక మంచి వాతావరణం కల్పించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ విజ్ఞులైన మేధావులైన పట్టభద్రులు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా కోరుకున్నాం. నమస్కారం. ఇవి ఆయా జోన్లో, ఆయా పట్టణాల్లో విడుదలై ఇవి మెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ. రాష్ట్రంలో 15,000 చిల్లర ప్రైవేట్ స్కూల్స్ ఉంటే కార్పొరేట్ మినహాయిస్తే ఈ 300 నుంచి 500 స్ట్రెంత్ స్కూల్స్ ఎక్కువ. ఏదైనా జీవో రిలీజ్ చేసేటప్పుడు జనరల్గా చేస్తున్నారు. అది కేటగరైజేషన్ జరిగితే చిన్న పాఠశాలలో కొంచెం సేఫ్గా ఉంటాయి. అంటే ఒక స్థాయి ఉత్పత్తి రంగంలో ఉన్న శూద్రులే దేశ నిర్మాతలని బహుజన రాజ్యాధికారి సిద్ధాంతికర్త కంచ ఐలయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జేఏసీ 5వ వార్షికోత్సవాన్ని శుక్రవారం స్థానిక అశోక్ నగర్లోని అంబికా వివి కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాహితీవేత్త లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించి అమెరికా, యూరప్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన తర్వాత వారిని అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుందని అన్నారు. బహుజనులు జాతీయ పారిశ్రామికవేత్తలుగా మారినప్పుడు దేశంలో రాజ్యాధికారం
వస్తుందని తెలిపారు. ప్రతి ఇంట్లో మహిళలను సమానత్వంతో గౌరవించే పరిస్థితులు రావాలని అన్నారు. లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కలు తేలాలని, బీసీ జనాభాను బట్టి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా అలీ, చింతపల్లి గురుప్రసాద్, డాక్టర్ మెండం సంతోష్ కుమార్, పళ్ళెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, ఈ దేశంలో మార్పు రావాలి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు రావాలి అంటే, ఏ కులాలైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో ఆ కులాల పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదువు చాలా బలంగా చెప్పించాలి. అది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియంను ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, బీసీ కులాలలో ఉన్నవాళ్ళు కుల వృత్తులతో పాటు ఖచ్చితంగా బిజినెస్లోకి ఎంటర్ కావాలి. బిజినెస్లోకి ఎంటర్ కాకుండా బీసీలు రాజకీయ రంగంలో నిలబడలేరు. ఈ గోదావరి జిల్లాలో కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విడివిడిగా బీసీలలో ఎంతో అంతో ఆర్థిక శక్తి ఉంది, కానీ దాన్ని బిజినెస్ ద్వారా ఏకకేంద్రంలోకి తీసుకొచ్చి బీసీలలో పెద్ద బిజినెస్దారులను తయారు చేయకుండా బీసీలు రాజకీయ అధికారాన్ని సాధించడం కష్టం. మేము ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని, తర్వాత ఎకనామిక్ డైవర్సిటీ, బీసీలలో బీసీ కామర్స్ అండ్ బిజినెస్ ఒక సంస్థను పెట్టుకొని, కమర్షియల్ నెట్వర్క్లో బీసీ సంస్థను పెట్టుకొని ప్రభుత్వము ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తుందో ఆ కాంట్రాక్ట్లలో మినిమం 15% బీసీలకు అడుగుతున్నాం. అంటే ప్రభుత్వం కాంట్రాక్ట్లకు ఇచ్చే డబ్బులో ఇప్పటి వరకు కేవలము అప్పర్ కాస్ట్ల కాంట్రాక్టర్లకే పోతున్నది డబ్బంతా. కనుక బీసీ ఎస్సీలలో కూడా వాళ్ళ వాటా కాంట్రాక్ట్లలో డబ్బు రావాలి. తర్వాత స్కూల్లో అమ్మఒడి ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్లో ఇస్తామని ప్రకటించారు. నేను నిన్న ఒక స్కూల్కి వెళ్ళి చూశాను. స్కూల్ పిల్లలు అమ్మఒడి రావడంతో మాకు చాలా మేలు ఉండేది, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సాధ్యమైన తొందరగా అమ్మఒడి ప్రోగ్రాంను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. శనివారం భీమడోల్లోని మాంటెసరీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఎంపీ కరపత్రాలు స్వయంగా అందించి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యిందని, ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని, అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన తమ లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భాగంగా మాంటెసరీ విద్యాసంస్థల అధినేత కర్రె ప్రేమ్ కుమార్ ఎంపీని అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టీడీపీ యువజన నాయకులు పుప్పాల హరీష్, కరణం పెద్దిరాజు, కర్రె ప్రేమ్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పక్కన అమ్మవారు స్వీకరించి మా విద్యార్థులను ఆస్వాదించడానికి కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్క స్థానానికి పోటీ చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే పట్టుకున్న సమస్యను సాధించే వరకు కూడా ఆ సమస్య కూడా పాటుపడేటువంటి వ్యక్తి యువకుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు తమ్ముడు మహేష్ యాదవ్ గారికి. మరి ప్రేమ్ కుమార్ గారు ఇంత భారీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అనుకోలేదు. యాక్చువల్గా మేము ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నాం అంటే, సార్ ఇలా నా స్కూల్లో నేను ఒక ప్రోగ్రాం పెడుతున్నాను, మీరు రండి, ఎమ్మెల్యే గారు రండి, ఎంపీ గారు రండి అని చెప్పి సోదరుడు ఆహ్వానించినప్పుడు మేము ముగ్గురం కూడా ఇక్కడ పనిలో పనిగా ఒకసారి ప్రేమ్ కుమార్ గారికి విషయం చెప్పి రాబోయే రోజుల్లో మీ మాంటెసరీ విద్యా సంస్థలన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ పరంగా మీ స్కూల్కి కావాల్సినటువంటి ఏ విధమైన సహాయ సహకారాలు చేయడానికి ఎంపీగా మహేష్ గారు కానీ, ఎమ్మెల్యేగా ధర్మరాజు గారు కానీ, నేను కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏలూరు పార్లమెంట్లో మేము గెలిచినప్పటి నుంచి ఇవాళకి 8 నెలలు. ఈ 8 నెలల్లో వచ్చినప్పటి నుంచి స్కూల్స్కి సంబంధించి స్కూల్స్లో ఎంపీ లాట్స్కి సంబంధించి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 50 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి 2 కోట్లు అప్పుడే నిధులు ఇచ్చి ఎంపీ లాట్స్లలో ఎక్విప్మెంట్స్ అయినా కానీ
వాళ్ళకి ల్యాబ్లలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్లస్ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కనుక్కుంది. ఒక 50 స్కూల్కి 2 కోట్లు అప్పుడే ఖర్చు పెట్టాం. మీ అందరికీ టీచర్లకి అలాగే ఉద్యోగులందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నామో లేదో మీరు ఆలోచించుకోండి. ఇవాళ రోడ్లు బాగుపడుతున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా పార్టీ నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ అండగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇవాళ మీకు ఇక్కడ అంతా కూడా చాలా వరకు పిల్లలు ఉన్నారు, రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు. మీకు టీచర్లందరికీ కూడా మేమందరం అడిగేది ఏంటంటే, మీరందరూ కూడా మన ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ గెలిపిస్తేనే మేము అందరము ఇవాళ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరం గెలిచి ఇవాళ రాష్ట్రంలో సీఎం గారు అన్ని మన పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవాళ మీ ముందుకు వచ్చింది కూడా మీ ఓట్లు ఖచ్చితంగా రాజశేఖర్ గారికి వేసి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపేయండి. వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఎన్డీఏ కూటమి ముందుంటుంది. మీకు ఎలాంటి సహాయం అవసరం ఉన్నా కూడా మేము అందరూ ముందుంటామని మీ అందరికీ తెలుపుకుంటూ, మన నిత్య జీవితంలో ధ్యానం చాలా ప్రాధాన్యమైందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగా ధ్యానం గురు పరంపరలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన స్వామి మైత్రేయ అన్నారు. శనివారం ఏలూరు గో సంరక్షణ సమితి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహనం, కరుణ వంటి గుణాలు ధ్యాన సాధన ద్వారా అలవడతాయని చెప్పారు. ధ్యాన యోగ సాధనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన ఏర్పడి మానవుడు పరిపూర్ణంగా అనారోగ్యరహిత జీవిత మాధుర్యాన్ని పొందగలడని అన్నారు. స్వామి మైత్రేయ జీవన వికాస శిక్షణ కార్యక్రమాన్ని ఏలూరులో ప్రేమాలయం అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఏలూరులోని పెరుగుచెట్టు సెంటర్లోని పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆరోగ్యాభిలాషులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రేమాలయం నిర్వాహక కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గురూజీ వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పిఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోను, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లోనూ ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మానవ జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం ప్రాధాన్యతపై స్వామి మైత్రేయ అనేక పుస్తకాలు రచించారని వెంకటేష్ గురూజీ తెలిపారు. ఏలూరు నగరంలో ధ్యాన యోగ సాధన అభిలాషులకు ఈ శిక్షణ కార్యక్రమాలు సువర్ణ అవకాశమని ప్రేమాలయం కమిటీ జాయింట్ సెక్రటరీ ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. మీడియా సమావేశంలో ప్రేమాలయం కమిటీ ఉపాధ్యక్షురాలు టి లక్ష్మి, మరో ఉపాధ్యక్షులు బివి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రామారావు, కూచిపూడి సత్యనారాయణ, తిమ్మన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమం 27 సంవత్సరాలుగా 40 మంది పైగా వృద్ధులకు ఆదరణ చూపిస్తూ ఉంది. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే పేరుతో ఏలూరు పట్టణంలో సాంస్కృతిక వికాసం కోసం, ముఖ్యంగా విద్యార్థులలో, మేధావులలో సాంస్కృతిక వికాసము, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించడం కోసం కృషి జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను, సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఇబ్బందులను కూడా పరిష్కరించుకోవటం ఎలా అనేది మైత్రేయ గారి శిక్షణలో ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఇప్పుడు క్లుప్తంగా స్వామీజీ ఈ శిక్షణ గురించి పరిచయం చేస్తారు. ఇన్నర్ లైఫ్లో ట్రాంక్విలిటీ ఉండాలి, ఎక్స్టర్నల్ లైఫ్లో డైనమిక్గా ఉండాలి. ఈ రెండిట్లో ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే కరెక్ట్గా ఉండదు, జీవితమే వేస్ట్ మాట. అయితే ఇప్పుడు సమాజంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా, ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అంటే ఒక ఫ్రాగ్రెన్స్ లేని ఫ్లవర్ లాగా తయారవుతూ ఉంది. బయటికి చూపించడానికి అన్నీ ఉన్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం కంప్లీట్గా వీక్గా ఉంటారు. ఎంజాయింగ్ వాట్ యు అచీవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే నేను
ఈ మొమెంట్లో ఒక విషయం, వెంకటేష్ గురూజీ ఏలూరుకి దొరకటం ఒక అందరికీ అదృష్టం. అందరికీ నమస్కారం అండి. మరి ప్రేమాలయం అనుబంధ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ తరపున ఏలూరు పట్టణంలో 23వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా స్వామి మైత్రేయ గారితో జీవన వికాస శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మైత్రేయ గారు మరి దేశ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మరి కార్పొరేట్ పీపుల్కి అలాగే బ్యూరోక్రాట్స్కి పెద్ద మేనేజర్స్కి కూడా ట్రైన్ చేసి మరి వాళ్ళు ఎలాగ ఎఫిషియన్సీగా వాళ్ళ లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనే కోసం అనేక సెమినార్లు అలాగే మరి టీవీలో ప్రోగ్రామ్స్ చేసినటువంటి గొప్ప గురువు గారు మరి వెంకటేష్ గురూజీ గారు. అలాగే ప్రేమాలయం మీద ఉన్నటువంటి అభిమానంతో ఏలూరులో 10 రోజులు క్లాసులు చెప్పడానికి వచ్చినందుకు వారికి ప్రేమాలయం తరపున ఏలూరు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం అందరికీ సువర్ణావకాశం, అందరూ కూడా వినియోగించుకుని మరి ఇందాక గురూజీ గారు చెప్పినట్టు ఉదయం 1 టౌన్లో ఉన్నటువంటి పాదర్తి సుబ్బారావు గారి కళ్యాణ మండపంలో, సాయంకాలం ఇక్కడ కోఆపరేటివ్ సెంటర్ హాల్లో 2 సెషన్స్ కింద జరుగుతాయి. కాబట్టి ఎక్కడ అవకాశం ఉన్నవారు వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొని అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 130 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రసాదం తీసుకెళ్ళరా? రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ను రద్దు చేయాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు నగరపాలక సంస్థ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన ఆప్కాస్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఆప్కాస్ రద్దు చేయొద్దు, ఆప్కాస్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు అప్పచెప్పొద్దు, ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి, సిఐటియు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ
2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్కాస్ సంస్థ నెలకొల్పిందని, దీనివల్ల కార్మికులకు ఎంతో కొంత మేలు జరిగిందని, 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని, పీఎఫ్ ఈఎస్ఐలు సకాలంలో జమ చేస్తున్నారని, కనీస వేతనం అమలు చేస్తున్నారని తెలిపారు. ఆప్కాస్ లేని సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఉండేదని, కనీస వేతనాలు అమలు జరిపేవారు కాదని, పీఎఫ్ ఈఎస్ఐలు సరిగా జమ చేసేవారు కాదని, 3-4 నెలలకు ఒకసారి జీతాలు చెల్లించేవారని, అటువంటి బాధల నుంచి ఆప్కాస్ వల్ల కార్మికులు ఉపశమనం పొందారని, దానిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుధ్య విభాగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి బంగారు వెంకటేశ్వరరావు, అల్లం హనుమంతరావు, తానంకి జాజ్, పంతం చిన్ననాగరాజు, కిషోర్, దావీదు, వినుకొండ రమేష్, జయకుమార్, రామకృష్ణ, నర్మామిడి నాగమణి, ఎలుగుబంటి లక్ష్మి, తేగల సత్యవతి, కాంతమ్మ, అమ్మాజీ, దుర్గా తదితరులు నాయకత్వం వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 126వ నెంబర్ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎంతో కొంత సెక్యూరిటీ కల్పించడం కోసం ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఆప్కాస్ అనేది ఏర్పాటు చేసింది. మరి యొక్క ఆప్కాస్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది ఉద్యోగులు ఎవరైతే కార్పొరేషన్లో చేర్చారో వారందరికీ కూడా 1వ తేదీన జీతం వస్తుంది. పిఎఫ్ ఈఎస్ఐ సకాలంలో జమ అవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవో ప్రకారం జీతాలు అమలవుతూ ఉన్నాయి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్కాస్ అనేది తీసుకొచ్చిన తర్వాత 1,00,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. మరి అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది కార్మికులకి ఉద్యోగులకి ఏర్పడబోతూ ఉంది. మరి ఈ యొక్క 1,00,000 మందిలో 50,000 మంది మున్సిపల్ ఉద్యోగులే ఉన్నారు రాష్ట్రంలో ఆప్కాస్లో. అందువల్ల ఇట్లాంటి నిర్ణయాన్ని వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక ఈ యొక్క ఆప్కాస్ రద్దు చేసే ఆలోచన విరమించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాను. 14లో మేము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వీరు కూడా ఈరోజు మమ్మల్ని ఒక మరి కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మా యొక్క భద్రత గురించి, మాకు సంబంధించిన కనీస వేతనాల గురించి ఎలాంటి రక్షణ చర్యలు లేదు. మరి ఈరోజు ఆప్కాస్ రద్దు చేస్తామని అంటే దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం. మా అందరినీ పర్మనెంట్ చేయండి. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల సర్వీస్ ఉంది మా అందరికీ. మరి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు లేవు, స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు లేవు. మరి ఇట్లాగా మేము ఇంకా మా యొక్క వేతనాలు పెంచాలి, పిఆర్సీ అమలు చేయాలి, కనీస వేతనాలు జీవో ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు ఉన్న భద్రత కూడా లేకుండా మమ్మల్ని అధోగతి పాలు చేయడం కోసం, రోడ్ల పాలు చేయడం కోసం, ప్రైవేటు కాంట్రాక్టర్ల ఏజెన్సీల దయాదాక్షిణ్యానికి వదిలేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వం ఆలోచన చేయడం అనేది దుర్మార్గం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ఈ యొక్క రద్దు ఆలోచనని కనుక విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాలలో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి పనిచేస్తున్న సంస్థల ద్వారా వేతనాలు చెల్లించాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కోటదెబ్బ SR1 వద్ద మస్తర్ టైంలో ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రసార కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్కాస్ సంస్థను రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు వ్యక్తులను కాంట్రాక్టర్లుగా నియమించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని వారు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తే ప్రైవేటు వ్యక్తులను కాంట్రాక్టర్లుగా నియమించకుండా నగరపాలక సంస్థ మరియు పురపాలక సంఘాలే నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే ఏలూరు కార్పొరేషన్లో ఏఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్న 5గురిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగ సిబ్బందికి బకాయి పడ్డ డిఏలు మరియు 3 సంవత్సరాల సరెండర్ లీవులు తక్షణమే చెల్లించాలని వెంకటేశ్వరరావు, అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ నెల 24 నుండి మార్చి 10 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ కార్మికులు మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలపై నిరసనలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తేవాలని ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్ణయించిందని
వెంకటేశ్వరరావు అప్పలరాజు తెలిపారు. ఈ నెల 24న సోమవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టాప్ ఇన్స్పెక్టర్ సిహెచ్ హర్నాథ్ బాబు, ఫిట్టర్ దుర్గాప్రసాద్, యూనియన్ నాయకులు ఎస్ఎంవి సుబ్బారావు, ఎస్ గౌరీశంకర్, బాజీ, షాన్, కె శ్రీనివాసరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయమనం కాదు, మనం ఎప్పుడు గతంలోనే అవుట్ సోర్సింగ్ అనేది మనకు వద్దు, కాంట్రాక్ట్ సిబ్బంది మనకు వద్దు. కేవలం ఎక్కడైతే మనం పని చేస్తున్నామో వాళ్ళే ఆ ట్రెజరీ నుంచి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ట్రెజరీ నుంచి, అలాగే పంచాయతీ అయితే పంచాయతీ ట్రెజరీ నుంచి, కార్పొరేషన్ అయితే కార్పొరేట్ ట్రెజరీ నుంచి మనం జీతాలు ఇమ్మన్నాం అనమాట. గతం నుంచి కూడా మేము 25 ఏళ్ళు 30 ఏళ్ళ పై నుంచి కూడా ఇలా మున్సిపాలిటీలోనే పనిచేస్తూ ఎన్ఎంఆర్గా జీతం తీసుకుంటూ 8 లిస్టులుగా పర్మిట్ అవ్వడం జరిగింది. గత 40 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మిట్ అవ్వడం ఎక్కడ చూడలా జరగల కొంత రాష్ట్రంలో. కాబట్టి కాంట్రాక్ట్ సిబ్బంది వాడుకొని వదిలేయటమే. అవుట్సోర్స్ సిబ్బంది, అసలు అవుట్సోర్స్ సిబ్బంది అయితే వాళ్ళని ఆ యొక్క సర్వీసుల్ని వాళ్ళకున్న ఇచ్చారాధన బట్టి వాళ్ళు క్రమబద్ధీకరించాలని చాలా ఖాళీలు ఉన్నాయి. ఏలూరు కార్పొరేషన్లో కానీ వివిధ మున్సిపాలిటీలో కానీ వందలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. చాలామంది రిటైర్ అయిపోయారు కానీ అది భర్తీ చేయట్లేదు. ఆ పోస్టులన్నీ కూడా జనాభా ప్రాతిపదికన భర్తీ చేయాలని చెప్పేసి ఏఐటీసీ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాలను, నగరపాలక సంస్థలను, నగర పంచాయతీలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్స్ సిబ్బందులను కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 8 నెలలు అయింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోకుండా మరలా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో భాగంగానే మన ఏలూరుకు సంబంధించి మన 60 మంది టాప్ డ్రైవర్లని రద్దు చేసి అది పనులు లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని గురించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దీన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి అవకాశం రద్దు చేసిన మున్సిపాలిటీల ద్వారానే ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి ఎన్ఎంఆర్లాగా జీతాలను కోరుతున్నాం. ముందుగా వీళ్ళ సర్వీస్ని ఆధారం చేసుకుని రెగ్యులేట్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుతూ రేపు 24వ తారీఖు సోమవారం నాడు జరిగే మున్సిపల్ కార్యాలయంలో జరిగే ధర్నా కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతమంది అవకాశం ఎంతమంది పాల్గొని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. న్యూట్రిషన్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ మమతారాజు మాట్లాడుతూ పౌష్టికాహార ఉపయోగాలను పురస్కరించుకుని ప్రీ ప్రైమరీ విద్యార్థుల ద్వారా కూరగాయలు మరియు పండ్లను మరియు పౌష్టికాహారాలు సేకరించి వాటి ఉపయోగాలను తెలియజేశారు. డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్ననాటి నుండి వీధి ఆహార పదార్థాలకు పిల్లలు అలవాటు పడడం ద్వారా జబ్బుల బారిన పడడం, తద్వారా అనేక ఇబ్బందులు పడడం అనేది ఉదాహరణల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో చిన్నారులతోనే ప్రయోగాత్మకంగా అనేక వంటకాలు తయారు చేయించి పిల్లలందరికీ పంచారు. కార్యక్రమం కోసం సేకరించిన పండ్లు, కూరగాయలను ఏలూరు తూర్పు వీధిలో ఉన్న అందుల ఆశ్రమానికి అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు పద్మ, చంద్రిక, సంధ్య, శోభ, శిరీష, సంతోషి, మోహన, ఉమా, రేష్మ తదితరులు పాల్గొన్నారు. మీలో ఎంతమందికి లేస్ ప్యాకెట్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం లేస్ అంటే. మీకు ఎవరికి ఇష్టం లేదా? చాక్లెట్స్ ఇష్టమా? నాకు
కూడా ఇష్టం రా చాక్లెట్స్. లేస్ ప్యాకెట్లు ఎంతమందికి ఇష్టం రా? మరి నూడిల్స్ నూడిల్స్ ఎంత బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి అవునా? నూడిల్స్ తిన్నా నూడిల్స్. మరి ఫ్రూట్స్ ఎంతమందికి ఇష్టం? అన్నీ తినేద్దాం మనం. ఓకే, మరి మమ్మీ రోజు మీకు చికెన్ కర్రీ వండి పెడితే ఇష్టమా లేకపోతే వెజిటబుల్ కర్రీ వండి పెడితే ఇష్టమా? వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.